Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఇండస్ట్రీ మీద మీకు మంచి పట్టు ఉంది, మంచి అనుభవం ఉంది. అంటే ఒక మంచి పాత్ర పోషించారని చెప్పాలి. 2 సినిమాలు తీశారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. మంచి నంది అవార్డ్స్ వచ్చినాయి, మంచి సక్సెస్ వచ్చిందని కూడా చెప్పారు. ఎందుకని మరి 2 సినిమాలతోనే ఆగిపోవాల్సి వచ్చింది? ఎందుకని ఇంకా ముందడుగు వేయలేదండి? ఇంకా సినిమాలు తీయాలని అనిపించలేదా? సినిమాలు తీయాలని అనిపించకపోవడం కాదు, బట్ నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉండటం వల్ల కొన్ని వేలాది మంది విద్యార్థులు మా దగ్గరికి రావడం ట్రైనింగ్ నిమిత్తం, జాబ్స్ కోసం. వాళ్ళు వచ్చి ట్రైనింగ్ కోసం హెచ్ఎస్బి సంస్థలో జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను సినిమాలంటూ పూర్తిగా డైవర్ట్ అయిపోయి వాళ్ళ మీద ఫోకస్ చెయ్యాలి కదా. నన్ను నమ్ముకుని ఎంతోమంది బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి నేను కొంత టైం వాళ్ళ కోసం వెచ్చించి సినిమా ప్రొడక్షన్ నిరంతరం చేయలేదు. సినిమా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే బ్యాంకింగ్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వేళ రోజున 20,000 పోస్టులు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఇప్పుడు ఎంతో మంది వస్తారు మా దగ్గరికి ట్రైనింగ్ కోసం. సో వాళ్ళందరినీ గాలికి వదిలేసి నేను సినిమాలంటూ వెళ్ళలేను కదా. కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. న్యాయం చేయలేకపోతే ఆపేయాలి. ప్రస్తుతానికి ఆపేసాం. ఏది కోచింగ్ సెంటర్స్ బిజినెస్ ఆఫ్ చేసాం. అది మాకు చాలా పెద్ద ఆదాయం పేరు వచ్చే సబ్జెక్ట్, అది ఏరియా కమర్షియల్ యాక్టివిటీ. కానీ దాన్ని ఆఫ్ చేసాం. సినిమా మీద నాకు ప్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ కృషి చేస్తున్నాం. స్క్రిప్ట్ రైటింగ్ ఆగిపోలేదండి. ప్రొడక్షన్ తీయడం ఆపేయం తప్ప వర్క్ అయితే ఆగలేదు మాది. నిరంతరం స్క్రిప్ట్స్ నడుస్తూనే ఉంటాయి, రాస్తూనే ఉంటాం. కావాలన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాం, పాటలు రాస్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాం. అదండి. సినీ జర్నలిస్ట్ గా కూడా చేశారు. అంటే ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? అంటే నాకు ఖాళీ సమయాల్లో అంతా సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీతో అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి ఎడ్యుకేషనిస్ట్గా నేను నేషనల్ అవార్డు పొందినవాడిని. ఢిల్లీలో ఆల్ ఇండియా అచీవర్స్ కాన్ఫరెన్స్ జరిగింది 2000 ఇయర్లో. అప్పటికే 30,000 మంది యూత్ని నేను మోటివేట్ చేసి సక్సెస్ వైపు నడిపించాను కాబట్టి నన్ను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పిలువబడ్డ ఒకే ఒక వ్యక్తి నేను. జెమ్ ఆఫ్ ఇండియా అని అవార్డు ఇచ్చారు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్యుల చేతుల మీదుగా. సో ఈ సబ్జెక్ట్తో నేను టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 24 అవర్స్ నాన్ స్టాప్ లెక్చర్ ఇవ్వాలని రవీంద్ర భారతి బుక్ చేసుకుని ప్రయత్నం చేసిన వాడిని. సో ఈ సబ్జెక్ట్ వైజ్గా పట్టుండి అనేకమైన పుస్తకాలు రాసిన వాడిని కాబట్టి సినిమా ఇండస్ట్రీ మీద కూడా దీన్ని ఏదైనా ఉపయోగించుకోవాలి, వీళ్ళకి ఎవరికైనా చేయాలి అని చెప్పి చేయడం జరుగుతుంది. సో సినిమా అనేది క్రియేటివ్ ఏరియా వరకు పర్వాలేదండి, మనం ఎంతైనా సృష్టించుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ప్రొడక్షన్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే మంచి అపరిమితమైన ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంటుంది. ప్రజెంట్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగింది కాబట్టి మనం ఆషామాషిగా ప్రొడక్షన్ చేయడానికి వీల్లేదండి. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఎంత కోట్ల డబ్బు ఉన్నా కూడా దానికి ఒక ప్లానింగ్ లేకుండా ఉంటే మాత్రం సినిమా ప్రొడక్షన్ కష్టం అవుతుంది. ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ చేసుకొని అన్ని పకడ్బందీగా చేసుకుంటే మాత్రం దీని మించిన లాభదాయకమైన బిజినెస్ కూడా లేదు. అది దేనికైనా టైం రావాలి, జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాలండి. జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోయి సినిమా తీసేయడం కాకుండా చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తే మనం 4 కాలాల పాటు మంచి మంచి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవచ్చు.